తరఫున ధన్యవాదాలు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో కబుర్లు తప్పితే మాటలు తప్పితే నాడు నేడు ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పి ఈరోజు నిధులు తీసుకొచ్చిన ఆ నిధులు ఎలా ఖర్చు పెట్టారో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు మన గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చాక స్కూల్స్ మీద చేసిన స్టడీలోని కనీసం ఒక్క స్కూల్కి కూడా 5 స్టార్ రేటింగ్ రాలేదంటే గత ప్రభుత్వం చేసిన ఇబ్బందులు ముఖ్యంగా వాళ్ళు చెప్పిన కబుర్లు ఇక్కడ ప్రజలందరికీ అర్థమవుతున్నాయి అధ్యక్ష. ఆ రోజు మొదటి విడత పనులకి మొదలుపెట్టిన ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ పథకానికి సంబంధించిన రుణాలను పక్కదారి పెట్టించారు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు లోకేష్ గారు ఏదైతే స్కూళ్ళ తాలూకా భవిష్యత్తు మార్చడానికి వాళ్ళకి రేటింగ్స్ ఇచ్చారో ఆ రేటింగ్లో ఈరోజు 0 స్టార్లో 5 స్టార్లో అసలు ఏ పాఠశాలలు లేవు అధ్యక్ష. 4 స్టార్లో దాదాపు 6,700 పాఠశాలలు, 3 స్టార్లో 19,000 పాఠశాలలు, 2 స్టార్లో 16,000 పాఠశాలలు, సింగిల్ స్టార్కి దాదాపు 2,000 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఇక 0 స్టార్తోని 87 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. చాలామంది పెద్దలతో మరియు తల్లిదండ్రులతో మాట్లాడిన మీదక ఈరోజు అన్ని 5 స్టార్లో దాని బదులు ఈ 0, 1, 2 స్టార్లో ఉన్న పాఠశాలన్నీ కనీసం 3 స్టార్కి మనం తీసుకురాగలిగితే చాలామంది విద్యార్థులకి మనం సహాయం చేసినట్టు వాళ్ళ అధ్యక్ష. అలాగే ఈరోజు ఈ స్టార్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా లోకేష్ గారికి అడుగుతున్నది ఏంటంటే 5 స్టార్ రేటింగ్ రావాలంటే ఆ పాఠశాలలకి మన విద్యాశాఖ ఏ అర్హతలను ఇచ్చిందో ఆ అర్హతలు అందరికీ తెలియజేస్తే పాఠశాలల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వచ్చి అందరూ కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చేయడానికి ట్రై చేస్తారని మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.